Hi students, welcome to Rise, the perfect guide to online edtech platform. In botany, the Rise introduced a foundation course for you. The foundation course అంటే ఏంటి మనకు బేసిక్స్ లాంటిది ఓకేనా మెయిన్ చాప్టర్స్ యొక్క టర్మినాలజీస్ కానీ ఓకేనా వాటిలో ఉన్న మెయిన్ బేసిక్స్ పాయింట్స్ ఏంది అనేది ఈ ఫౌండేషన్ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో బాటనీలో ఇది ఒక ఫౌండేషన్ కోర్స్లో మెయిన్ చాప్టర్ దట్ ఈస్ ప్లాంట్ ఎకాలజీ. వాట్ ఈస్ ప్లాంట్ ఎకాలజీ? మన చుట్టూ గమనిస్తుంటే ఎన్నో రకాల ప్లాంట్స్ ఉంటాయి, ఎనిమల్స్ ఉంటాయి, అదేవిధంగా వాటర్ సిస్టమ్ ఉంటుంది అవునా, రివర్స్. సో ఇదంతా కలిపితే మనకి ఏమవుతుంది, మనకు బయోస్పియర్ అవుతుంది అవునా, బయోస్పియర్ అవునా. సో ఈ ఎన్విరాన్మెంట్ అంతా మనకు ఎలా ఉపయోగపడుతుంది, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ అస్. సోనా, సో దీంట్లో మనము క్లియర్గా డిస్కస్ చేస్తున్నాం. చూడండి. సో ఫస్ట్ వాట్ ఈస్ లింక్డ్ చాప్టర్స్ అంటే ఈ చాప్టర్ వేరే వాటితో ఏదైనా లింక్ అయి ఉందా, వాటికి వీటికి మధ్య కనెక్టివిటీ ఏమైనా ఉందా. చూడండి, ఇక్కడ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ జువాలజీతో లింక్ అయ్యి అంటే మనకు ఎంసెట్కి వచ్చేసరికి బాటనీ అండ్ జువాలజీ అని ఉంటుంది అవునా కదా. బాటనీ అండ్ జువాలజీ కొన్ని చాప్టర్స్ బాటనీలో వస్తాయి, కొన్ని చాప్టర్స్ జువాలజీలో వస్తాయి ఓకేనా. అంటే ఏదైతే ప్లాంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా ఇక్కడ మనకు బాటనీలో ఉంటుంది ఓకేనా. అదే ఎనిమల్కి సంబంధించి ఎకలాజికల్ పిరమిడ్స్ కానీ బయోస్పియర్ కానీ పొల్యూషన్స్ ఇదంతా జువాలజీ పార్ట్కి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఇది అర్థమైతే మనకు అది కూడా ఈజీగా ఉంటుంది. సో మరి ఎందుకు ఇంపార్టెంట్ చాప్టర్స్? సో చూడండి, ద వెయిటేజ్ చూస్తే అడాప్టేషన్స్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, ప్లాంట్ ఎకాలజీ పేరుతో ఉంది మనకు 11th క్లాస్లో. సో ఐపీ పరంగా తీసుకుంటే మనకు ఎన్ని వస్తాయి క్వశ్చన్స్, ఎల్ఏక్యూస్ కానీ ఎస్ఏక్యూస్ కానీ. సో 10 మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. ఎంసెట్లో 2 క్వశ్చన్స్, నీట్లో కూడా మనకు 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే మనం ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ కొంచెం కన్ఫ్యూజ్ కూడా చేస్తుంది. సో బీ కేర్ఫుల్ హియర్. నౌ లెట్ us what is topics in this chapter will be covered. సో ఈ టాపిక్స్ మనకి ఏం వస్తాయి, ఏ టాపిక్స్ వస్తాయి, దట్ ఈస్ ప్లాంట్ కమ్యూనిటీస్. ప్లాంట్ కమ్యూనిటీస్ అంటే హైడ్రోఫైట్స్, జీరోఫైట్స్, మీజోఫైట్స్ అవునా. హైడ్రోఫైట్స్, జీరోఫైట్స్, మీజో అంటే చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎలా అయితే గ్రో అవుతున్నాయో ఓకేనా. కొన్ని వాటర్లో గ్రో అవుతాయి, కొన్ని సాయిల్లో గ్రో అవుతాయి, కొన్ని రాక్స్ మీద గ్రో అవుతాయి అవునా. సో ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో మనం ఏమన్నాము, ప్లాంట్ కమ్యూనిటీస్ అంటాము. నెక్స్ట్ అడాప్టేషన్స్, ప్లాంట్ సక్సెషన్ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. వాట్ ఈస్ అడాప్టేషన్స్? మన వైపున కొన్ని శాండ్లో గ్రో అవుతాయి, జీరోఫైట్ కండిషన్లో గ్రో అవుతాయి అవునా, కొన్ని వాటర్లో గ్రో అవుతాయి. అంటే దానికి తగ్గట్టుగా దే విల్ బి చేంజ్ ద ఎన్విరాన్మెంట్, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అడాప్టేషన్స్. సో ప్లాంట్ సక్సెషన్ మీన్స్ టు చేంజ్ ద ఎన్విరాన్మెంట్ అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న ఎన్విరాన్మెంట్ మారిపోయి కంప్లీట్ న్యూ ఎకోసిస్టమ్ రావడం, న్యూ ఎన్విరాన్మెంట్ రావడమే ప్లాంట్ సక్సెషన్. హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ అస్, that is ecosystem services. Now let us start our introduction of this chapter, plant ecology. So what is ecology? Ecology is a branch of science to study with the human science, population, community and ecosystem and biosphere. అంటే మన చుట్టూ ఉన్న సైన్స్ని ఓకేనా విల్ బి యూజ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాపులేషన్స్, కమ్యూనిటీస్ అంటే ఏంది ఓకేనా, దట్ ఈస్ ఎకోసిస్టమ్ అంటే ఏంది, బయోస్పియర్ అంటే ఏంది, ఎంటైర్ కలిపి ఏమైనా మనకు ఎకాలజీ అయింది. సో ఎకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్, హౌ ద ఆర్గానిజమ్స్ విల్ బి ఇంటాక్ట్ విత్ ఈచ్ అదర్ అంటే ఒకదానికొకటి మధ్య ఎన్విరాన్మెంట్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏంటి, కొన్ని కూడా ఎలా డిపెండ్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ మీద ఎనిమల్స్ డిపెండ్ అవుతుంది అవునా, ఎనిమల్స్ మీద వేరే హై ఎనిమల్స్ డిపెండ్ అవుతున్నాయి. సో ఇలా ఒకటి డిపెండ్ అవుతున్నాయి. నెక్స్ట్, బట్ హూ ఫస్ట్ ఐడెంటిఫై దిస్? ఏజీ టాన్స్లే ఈజ్ ఫస్ట్ ఐడెంటిఫై ద ఎకాలజీ టర్మ్ అంటే ఎకాలజీ అనే ఒక టర్మ్ని తీసుకొచ్చింది ఎవరు? ఏజీ టాన్స్లే. యూగెన్ వార్మింగ్ క్లాసిఫైడ్ ద ప్లాంట్ కమ్యూనిటీస్ ఓకేనా. యూగెన్ వార్మింగ్ క్లాసిఫైడ్ ద ప్లాంట్ కమ్యూనిటీస్. సో వాట్ ఈస్ ప్లాంట్ కమ్యూనిటీస్? మనం ఇందాక చెప్పుకున్నాం, హైడ్రోఫైట్స్, జీరోఫైట్స్, మీజోఫైట్స్. సో ఇవన్నిటిని ఎవరు ఐడెంటిఫై చేశారు? యూగెన్ వార్మింగ్ క్లాసిఫైడ్ ద ప్లాంట్ ఎకాలజీలో డిఫరెంట్ కమ్యూనిటీస్ని క్లాసిఫై చేసిన ఎవరు? యూగెన్ వార్మింగ్. చూడండి, సో హైడ్రోఫైట్స్, మీజోఫైట్స్ అండ్ జీరోఫైట్స్ అంటే మనకు ఒక జనరల్ ఐడియా రావాలి ఓకేనా. హైడ్రోఫైట్స్ అంటే వాటి యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, మీజోఫైట్స్ అంటే ఎక్కడ ఉంటాయి, జీరోఫైట్స్ అంటే ఎక్కడ ఉంటాయి. ఈ ఒక ఐడియా ఉంటే మనకు నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో దాని గురించి ఈజీగా మనకు ఐడెంటిఫై అవుతుంది అండ్ అండర్స్టాండింగ్ అవుతుంది. ఎందుకు అంటే మనకు ఎక్స్టర్నల్గా ఒక స్ట్రక్చర్ అనేది ఐడియా ఉండాలి.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోఫైట్స్ ఎక్కడ గ్రో అవుతాయి మనకు తెలియదు. ఓకేనా. దే విల్ బి గ్రో ఆన్ ది వాటర్. దే విల్ బి గ్రో ఆన్ వాటర్. Xerophyte, desert area. ఓకేనా. ఆర్ హై టెంపరేచర్ ఏరియా విల్ బి గ్రో, దట్ ఈస్ జీరోఫైట్స్ అంటాం. సో మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ చూస్తే వాట్ ఈస్ మార్ఫలాజికల్, దాని యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. ఓకేనా. వాటి యొక్క అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ కానీ స్టెమ్స్ కానీ రూట్స్ కానీ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ చూస్తే ఓకేనా, దే హ్యావ్ ది రూట్ ఆర్ జనరలీ యాబ్సెంట్. ఓకేనా. వాటర్లో గ్రో అవుతుంటాయి కాబట్టి వాటితో ఎక్కువ పని లేదు. ఓకేనా. వాట్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రూట్స్, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ కన్నా. సో ఇక్కడ నీకు రూట్స్తో ఒక ఫంక్షన్ లేదు కాబట్టి రూట్స్ ఏమవుతున్నాయి, తక్కువ గ్రో అవుతుంటాయి. ఈవెన్లీ ఒక్కోసారి ఆబ్సెంట్ కూడా ఉండొచ్చు. ఓకేనా. ఇట్ ఈస్ అన్బ్రాంచ్డ్ వితౌట్ రూట్ హెయిర్స్. బట్ మీసోఫైట్స్కి వచ్చేసరికి రూట్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్. అంటే టు కంపేర్ ద హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్ ఈజ్ గ్రోయింగ్ ఆన్ ది, ఇక్కడ మనకు సాయిల్ మీద గ్రో అవుతాయి, నార్మల్ వాటర్ అవైలబిలిటీ ఉన్న ప్లేస్లో. ఓకేనా. నార్మల్ వాటర్ అవైలబిలిటీ ఉన్న ప్లేస్లో గ్రో అయ్యేవాడు మనం మీసో ఫైట్స్ అన్నాము. ఇక్కడ రూట్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్. ట్యాప్డ్ సిస్టమ్ ఉండొచ్చు అండ్ ఫైబరస్ రూట్ సిస్టమ్ కూడా ఉండొచ్చు. రూట్స్ ఆర్ వెల్ డెవలప్డ్ అండ్ బ్రాంచ్డ్. ఓకేనా ఇన్ దిస్ మీసోఫైట్స్. మరి జీజోఫైట్స్ lack of water, lack of వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉన్న ప్లేస్లో గ్రో అవుతుంది కాబట్టి రూట్ సిస్టమ్ ఇస్ జనరలీ వెరీ డీప్ అండ్ ఎక్స్టెన్సివ్ ఇన్ ద సాయిల్. అంటే సాయిల్లోకి డెప్త్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. దే గ్రోయింగ్ అండ్ శాండ్ కన్నా. సో ఎంత లోపలికి వెళ్తే ఎక్కువ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు అని దే విల్ బి గ్రోయింగ్ ఇన్ సైడ్ ది శాండ్. సో దే గ్రోయింగ్ ఆన్ ది డీప్ అండ్ వెరీ బ్రాంచెస్. నెక్స్ట్, సో stem is very much stem is very much reduced in some plants, modified into rhizomes, thin, delicate. The stem is very much delicate. ఎందుకు, ది గ్రోయింగ్ ఆన్ ది వాటర్. అవునా. మొత్తం సాఫ్ట్ టిష్యూ ఉంటుంది, సింపుల్ టిష్యూ ఉంటుంది, నో కాంప్లెక్స్ టిష్యూస్ ఏమి ఉండవు. సో ఆటోమేటిక్గా మనకు బ్రాంచెస్ ఉండవు కాబట్టి స్టెమ్ నుంచే వాటర్ విల్ బి అబ్జర్వ్డ్. స్టెమ్ ఈజ్ రిజిడ్, హార్డ్ అండ్ స్టౌట్ అండ్ బ్రాంచెస్గా డివైడ్ అయి ఉంటుంది. స్టెమ్ ఈజ్ రెడ్యూస్డ్ అండ్ డ్వార్ఫ్ అన్నట్టు. అంటే స్టెమ్ అవుతుంది పొట్టిగా ఉంటుంది. ఎందుకు, ద స్టోర్ ద వాటర్ అన్న, వాటర్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి వాటర్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి సమ్ టైమ్స్ స్టెమ్ విల్ బి గ్రోయింగ్ ది అండర్ గ్రౌండ్ ఆల్సో. నెక్స్ట్ చూడండి, మరి లీవ్స్ సెక్షన్ ఇక్కడ, లీవ్స్ ఆర్ థిన్, నారో, లీనియర్, సమ్ విత్ ది లాంగ్ పిటియోల్. ఓకేనా. అంటే లీవ్స్ ఎలా ఉంటాయి మనకు, థిన్గా ఉంటాయి, నారోగా ఉంటాయి. ఎందుకు, వాటర్ అనేది అవైలబిలిటీ ఉంది కాబట్టి. ఓకేనా. అండ్ దట్ కవర్డ్ బై విత్ వ్యాక్స్ ఆర్ హెయిర్స్ ఇన్ సమ్ డిసెక్టెడ్ ఇంటూ సెగ్మెంట్స్. ఇక్కడ ఏమన్నాడు, కవర్డ్ విత్ వ్యాక్సీ లేయర్. ఓకేనా. స్మూత్ కోట్ ఉంటుంది లీఫ్ మీద, ఎందుకంటే వాటర్ అనేది లాస్ అవ్వకుండా. నెక్స్ట్, ఇక్కడ లీవ్స్ ఆర్ లార్జ్ విత్ జనరలీ వితౌట్ వ్యాక్సీ సర్ఫేస్. లీవ్ సర్ఫేస్ మీద ఎలాంటి వ్యాక్సీ లేయర్ ఉండదు. నెక్స్ట్, లీవ్స్ ఆర్ స్మాల్, సమ్ టైమ్స్ మచ్ రెడ్యూస్డ్ ఇంటూ స్కేల్ లీవ్స్ కానీ స్పైన్స్ కానీ, ముళ్ళు అంటాం కదా మనం, క్యాక్టస్ ప్లాంట్ చూస్తాం, క్యాక్టస్ ప్లాంట్స్ అంటాం. ఓకేనా. వాటి మనకు స్మాల్గా ముళ్ళులాగా ఉంటుంది. అవునా, అవి స్పైన్స్. లీవ్స్ అనేవి మాడిఫై అయిపోతున్నాయి అక్కడ. ఎందుకు, వాటర్ లాస్ అవుతుంది కదా, దే గ్రోయింగ్ ఆన్ హై టెంపరేచర్ రీజన్. సో వాటర్ లాస్ అవుతుంది కాబట్టి దే మాడిఫైడ్ టు యాజ్ ఏ స్పైన్స్. అండ్ లీవ్స్ ఆర్ థిక్ విత్ షైనింగ్ సర్ఫేస్ అండ్ ద వ్యాక్సీ కోటింగ్ ఈజ్ ఆల్సో ప్రజెంట్. సో ఇది మనకు మెయిన్ హైడ్రోఫైట్స్ అండ్ జీరోఫైట్స్ అండ్ మీజోఫైట్స్ యొక్క మార్ఫలాజికల్ క్యారెక్టర్స్, అంటే అవుటర్ క్యారెక్టర్స్. చూడండి, మరి హైడ్రోఫైట్స్లో చూస్తే మనకు మీద అయిపోయినాం, హైడ్రోఫైట్స్ వేర్ విల్ బి గ్రోయింగ్ ఇన్ ది వాటర్. ఓకేనా. దే హ్యాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ ఎకోసిస్టంలో గ్రో అవుతుంటాయి అండ్ ఆల్వేస్ గ్రోయింగ్ ఇన్ వెట్ ఏరియా. మరి హౌ ఇట్ ఈస్ డివైడెడ్, దే ఆల్సో డివైడెడ్ టు 5 టైప్స్. ఓకేనా. ఇట్ ఇస్ డివైడెడ్ టు హౌ మెనీ టైప్స్, 5 టైప్స్. సో ఆ టైప్స్ చూద్దాం ఇక్కడ. ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్, రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ అన్నారు. ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. ఇప్పుడు వాటర్ని గమనిస్తూ ఉంటే ఎక్కువ ఒక రివర్ని కానీ చెరువును కానీ గమనిస్తూ ఉంటే మనకు వాటర్ మీద కొన్ని లీవ్స్ కానీ ఫ్లోట్ అవుతుంటాయి. అవునా. మరి అదేంటి అవి, అవే ఫ్రీ ఫ్లోటింగ్ వాటర్ ప్లాంట్స్. అంటే దీనికి సాయిల్తో కనెక్టివిటీ ఉండదు. ఓకేనా. విత్ సాయిల్ కనెక్టివిటీ ఉండదు. ఓకేనా. దెర్ ఇస్ నో కాంటాక్ట్ విత్ ది
సాయిల్. చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్ కూడా ఉంది ఇక్కడ. వాటర్ సర్ఫేస్ మీద దే విల్ బి గ్రో. ఓకేనా, రూట్స్ ఆర్ వెల్ డెవలప్ అండ్ దే గివ్ ద బ్యాలెన్సింగ్ టు ఫ్లోట్ ఆన్ ది సర్ఫేస్. కానీ మామూలుగా ఎలా ఉంటాయి మనకు స్టిఫ్గా ఫైబరస్ రూట్ సిస్టమ్తో ఉంటుంది. ఎందుకు, వాటర్ మీద ఫ్లోట్ అవ్వాలంటే బ్యాలెన్స్ అవ్వాలి కదా. సో అందుకే దే హ్యావ్ ది ఫ్లోట్ ఆన్ ది వాటర్ సర్ఫేస్ అండ్ దే హ్యావ్ ది ప్రజెన్స్ ఆఫ్ రూట్ పాకెట్స్. అంటే రూట్స్ ఏముంటుంది, రూట్ పాకెట్స్ ఉంటాయి టు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కానీ వాటర్ అబ్జర్ప్షన్ కోసం దే విల్ బి హెల్ప్. నెక్స్ట్, రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ అన్నాడు. వాట్ ఈస్ ఫ్లోటింగ్ లీవ్స్? చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్ ఉంది. చూడండి రిమైనింగ్ పార్ట్ మొత్తం కింద ఉంది అవునా, ప్లాంట్ పార్ట్ మొత్తం కింద ఉంది, లీవ్స్ మాత్రం పైన ఉన్నాయి. ఓకేనా, మనం మామూలుగా నీలం పువ్వు అంటాం, తామర పువ్వు అంటాం అవునా. ఈ తామర పువ్వు గమనిస్తుంటే మీకు పైన లీవ్స్ ఉంటాయి, దాని పక్కన ఫ్లవర్ ఉంటుంది, రిమైనింగ్ ప్లాంట్ పార్ట్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. అంటే ఇట్ కనెక్ట్ విత్ ది సాయిల్. ఓకేనా, మెయిన్ డిఫరెన్స్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్కి ఏమో సాయిల్తో కనెక్టివిటీ ఉండదు. రూటెడ్ హైడ్రోఫైట్ సాయిల్తో కనెక్టివిటీ ఉంటుంది, బట్ లీవ్స్ మాత్రం అప్పర్ సర్ఫేస్కి వస్తాయి. సో ఇది రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. చూడండి, దే హ్యావ్ ది లాంగ్ పీరియడ్ లీవ్స్ ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ది వాటర్ సర్ఫేస్. ఎగ్జాంపుల్ ఇక్కడ నింఫియైన్ విక్టోరియా రేజియా. విక్టోరియా రేజియా హ్యావ్ ది largest leaves. Victoria regia have the largest leaves. Nymphia is తామర పువ్వులే కమలం పువ్వు అంటాం. ఓకేనా, మరి ఫ్రీ ఫ్లోటింగ్ ఏంటి ఇక్కడ, పిస్టియైన్, ఐకార్నియా, లెమ్నాయిన్, సాల్వినియా హ్యావ్ ది ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. ఎగ్జాంపుల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఎగ్జాంపుల్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, సబ్మర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. సబ్మర్జ్డ్ అండ్ సస్పెండ్ అంటే వాటర్ సర్ఫేస్ మీద ఉండవు, సాయిల్తో కనెక్టివిటీ ఉండదు. దే ఆర్ నాట్ రూటెడ్ ఇన్ మడ్ బట్ దే ఆర్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్ ఇన్ సస్పెండెడ్ వాటర్. అంటే ఏమన్నాడు ఇక్కడ అంటే రూట్ ఉండవు, రూట్స్ కూడా ఉండవు, సాయిల్తో కనెక్టివిటీ ఉండదు, బట్ వాటర్లో ఫ్లో అవుతుంటాయి. ఎగ్జాంపుల్ ఈజ్ హైడ్రిలైన్ విట్రికులేరియా. అంటే సాయిల్ మీద కూడా ఉండవు, పైన వాటర్ సర్ఫేస్ మీద గ్రో అంటే మధ్యలో ఉంటాయి అన్నట్టు. ఓకేనా, మనం ఏమంటాము సబ్మర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. ఓకే అదేనా, రైట్. సబ్మర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్. సబ్మర్జ్డ్ రూటెడ్ హైడ్ అంటే ఇలా చూడండి, డయాగ్రామ్ మీకు ఉంది. సబ్మర్జ్డ్ చూడండి ఇక్కడ మీకు రూట్ సిస్టమ్ కూడా ఉంది అండ్ వాటర్ సర్ఫేస్ కింద ఉన్నాయి. ఓకేనా, వాటర్ సర్ఫేస్కు కింద ఉన్నాయి చూడండి. దీస్ ఆర్ రూటెడ్ బాటమ్ ఆఫ్ ది పాండ్ అండ్ రిమైనింగ్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్ ఇన్ ద వాటర్. ఎగ్జాంపుల్ ఇస్ వాలిస్ నేరియా. ది మీనింగ్ ఏంది ఇక్కడ, ద ప్లాంట్స్ హ్యావ్ ది రూటెడ్. ఓకేనా, అండ్ దే డిడ్ నాట్ ఫ్లోట్ అవుట్ సైడ్. అంటే కంప్లీట్గా వాటర్లోనే ఉంటాయి. ఓకేనా, దే ఆర్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్ ఇన్ వాటర్. ఎగ్జాంపుల్ వాలిస్ నేరియా. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంది, amphibians of plants. Amphibians of plants means partially growing వాటర్, పార్షియల్లీ గ్రోయింగ్ సాయిల్. ఓకేనా, మనం మామూలుగా ఒడ్డు అంటాం కదా, ఓకేనా గట్టు అంటాం అవునా. ఆ గట్టు పైన కొన్ని గ్రో అవుతుంటాయి, కొంచెం వాటర్లో ఉంటాయి, కొన్ని బయటకు ఉంటాయి అవునా. ఇలాంటి వాటిని మనం ఏమంటాము, ఆంఫిబియస్ ఆఫ్ ప్లాంట్స్. దీస్ ఆర్ లివ్ పార్షియల్లీ ఇన్ వాటర్ అండ్ పార్షియల్లీ ఇన్ ఎయిర్. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఇక్కడ టైపా, సాజిటేరియా అండ్ లిమ్నోఫిల్లా. ఓకేనా, వీటిని మనం ఏమంటాం ఆంఫిబియస్ ప్లాంట్స్. కొంచెం బురదలో ఉంటాయి, కొంచెం వాటర్లో ఉంటాయి. ఇలాంటి వాటి మనం ఏమంటాం ఆంఫిబియస్ ఆఫ్ ప్లాంట్స్. సో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ, మొత్తం 5 టైప్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. అంటే అది గ్రో అయ్యే కండిషన్ని బట్టి దే ఆర్ డివైడ్ టు 5 టైప్స్. ఎగ్జాంపుల్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, నౌ వాట్ ఈస్ మీసోఫైట్స్? ఎంత చెప్పుకున్నాం, 3 టైప్స్లో 1 టైప్ is hydrophytes, second type is mesophytes. The mesophytes, they're growing on the soil. They have the terrestrial plant antam. It is a terrestrial plants with the adapted particularly well development environment. ఓకేనా, అంటే వాటర్ అవైలబిలిటీ ఎప్పుడు 24 అవర్స్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా, అలాంటి కండిషన్లో దే విల్ బి గ్రో. చూడండి, మీసోఫైటిక్ హ్యాబిటాట్ వుడ్ బి రూరల్ టెంపరేట్ అండ్ నార్మల్ టెంపరేచర్ ఉండొచ్చు, హై టెంపరేచర్ ఉండొచ్చు అండ్ వాటర్ అవైలబిలిటీ ఉండొచ్చు. అంటే మనం ఫారెస్ట్ తీసుకుందాం, ఫారెస్ట్ ఎకో సిస్టమ్ అంతా
దీంట్లో వస్తుంది. ఫారెస్ట్ అంతా దీంట్లో వస్తుంది. చూడండి, మిసోఫైట్స్ ప్రిఫర్ టు సాయిల్ అండ్ ఎయిర్ అండ్ మోడరేట్ హ్యూమిడిటీ. తేమ అనేది ఎంత ఉండాలి? తక్కువగా ఉండాలి. ఓకేనా? అండ్ స్టాండింగ్ వాటర్ అండ్ కంటైనింగ్ ద గ్రేట్ అబౌండెన్స్ సాల్ట్. అంటే దానికి సంబంధించి అన్ని ఆయిల్స్, వాటర్, మినరల్స్ అన్ని అవైలబిలిటీ ఉండాలి. నెక్స్ట్, దే మేకప్ ద లార్జెస్ట్ ఎకలాజికల్ గ్రూప్ దిస్ టెరెస్ట్రియల్ ప్లాంట్. అంతా చెప్పుకున్న ఫారెస్ట్ అంతా దేని కిందకి వస్తుంది? లార్జెస్ట్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. ఓకేనా? అండ్ సో కాల్డ్ యాజ్ మీసోఫైట్స్. నెక్స్ట్, అడాప్టేషన్స్. వాట్ ఈస్ అడాప్టేషన్స్ అంటే దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ అవుటర్ స్ట్రక్చర్ కానీ ఎలా ఉంటుంది? మీసోఫైట్స్ హ్యావ్ థిన్ క్యూటికల్. అంటే లీవ్స్ మీద మనకి ఏముంటుంది? లీవ్స్ కానీ స్టెమ్ మీద దే విల్ బి ప్రజెన్స్ ఆఫ్ క్యూటికల్. అంటే దే గివ్ ద ప్రొటెక్షన్ టు రెడ్యూస్ వాటర్ అనేది లాస్ అవ్వకుండా దే విల్ బి హెల్ప్. నెక్స్ట్, స్టొమాటా ఓపెన్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ది టైమ్ యాజ్ ద వాటర్ ఇస్ అబౌండెంట్. వాట్ ఇస్ టొమాటా? మేము నేర్చుకున్నాం, మనం ఇలా ఉంటాయి లీవ్స్ మీద మనకు కిడ్నీ షేప్. అవునా? ఇప్పుడు మేము ఏమన్నాము? స్టొమాటాస్. ఎందుకు? వాటర్ అండ్ గ్యాసెస్ని ఎక్స్చేంజ్ కోసం. గ్యాసెస్ ఎక్స్చేంజ్, వాటర్ అండ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ కోసం దే విల్ బి హెల్ప్. సో స్టొమాటాస్ ఈజ్ ఓపెన్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. అంటే డేలో క్లోజ్ ఉండొచ్చు, నైట్లో ఓపెన్ ఉండొచ్చు. కొన్నిట్లో నైట్లో ఓపెన్ ఉంటాయి, డేలో క్లోజ్ ఉంటాయి. కొన్నిసార్లు డేలో ఓపెన్ ఉంటాయి. సో సమ్ టైమ్ ఇంక్రీజ్ ఆఫ్ స్టొమాటా ఎక్కువ ఉండొచ్చు. ప్లాంట్స్ ఇన్ వాటర్ హ్యావ్ లెస్ స్ట్రక్చర్, ద వాటర్ ప్రెషర్ సపోర్ట్ టు దెమ్. అంటే వాటర్ ప్లాంట్లో ఒకవేళ వాటర్లో గ్రో అవుతే దే హ్యావ్ ది లెస్ స్ట్రక్చర్. నెక్స్ట్, large flat leaves on the surface and the flotation. And air sacs or arenchyma is for flotation and gases exchange. Okay, now this part is explained to hydrophytes. Okay, now this sixth point is air sacs and they have presence of hydrophytes. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా? లీవ్ స్ట్రక్చర్ తీసుకుంటే మనకు ఇలా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి. ఇంటర్నల్ అంటే మైక్రోస్కోప్ కింద గమనిస్తుంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ మనకు గ్యాప్స్ కనిపిస్తుంటాయి. వాటిని ఏమంటాము? ఎయిర్ అండ్ కైమా అంటాము. ఎందుకంటే వాటర్ మీద ఫ్లోట్ అవడానికి కానీ గ్యాసెస్ ఎక్స్చేంజ్ కోసం దే విల్ బి హెల్ప్. నెక్స్ట్, రిడక్షన్ ఆఫ్ CO2, రిడక్షన్ ఆఫ్ రూట్స్. ఎందుకు? H2O కెన్ డిఫ్యూజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ లీవ్స్. ఓకేనా? వాటర్ అనేది కంప్లీట్గా లీవ్స్ నుంచే బయటకు వెళ్ళిపోతుంది, స్టెమ్ నుంచి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి రూట్ సిస్టమ్ అంతగా ఉండదు. Roots of water plants are feathery and hold plant roots modify into pick up the oxygen. Okay, అర్థమైనా? So most function leaves and stems. Next, some of the adaptations of xerophytes. So what is xerophytes? They growing on the high temperature. They growing on the high temperature region. సో హై టెంపరేచర్ రీజియన్లో గ్రో అవ్వడం ఏమంటాము? జీరోఫైట్ కండిషన్ ప్లాంట్స్ అంటాము. మరి ఎలా మాడిఫై అవుతాయి ఇవి? చూడండి, దే హ్యావ్ ది థిక్ క్యూటికల్. థిక్ ఎందుకు? ఇందాక చెప్పుకున్నాం, వాటర్ అనేది లాస్ అయితే ఓకేనా దే విల్ బి వేస్ట్. అవునా? సో వాటర్ లాస్ అవ్వకుండా దే విల్ బి రెడ్యూస్ వాటర్ లాస్. నెక్స్ట్, హౌ ఇట్ వర్క్స్. ఎలా వర్క్ చేస్తుంది? అన్కంట్రోల్ ఎవాపరేషన్ త్రూ ద లీవ్ సెల్స్. ఓకేనా? క్యూటికల్ అనేది ఏం చేస్తుంది? అన్కంట్రోల్ చేస్తుంది వాటర్ అనేది లావ్ అవ్వకుండా. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ది డైకాట్ ప్లాంట్స్ ఉంటాయి. నెక్స్ట్, స్మాల్ లీవ్ సర్ఫేస్ ఏరియా. అంటే చెప్పుకున్నాం, దే ఆర్ మాడిఫైడ్ టు స్కేల్ లీవ్స్ కానీ స్పైన్స్గా మాడిఫై అవుతాయి. ఎందుకు? లెస్ ఏరియా ఫర్ ఎవాపరేషన్. అంటే వాటర్ అనేది తక్కువ లాస్ అయ్యేలా చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లీవ్స్ ఏం చేస్తాయి? లీవ్స్ డూయింగ్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. మరి ఫోటోసింథసిస్ జరపాలంటే ఏం కావాలి? వాటర్ అవసరం. అవునా? అదేవిధంగా వాటర్ అనేది లాస్ అవుతుంటుంది. సో అది తక్కువగా జరపడం కోసమే దే విల్ బి మాడిఫైడ్ టు స్పైన్స్. లుక్ లైక్ ఎ నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ స్పైన్స్. నెక్స్ట్, లో స్టొమాటాస్. లీవ్స్ మీద స్టొమాటాస్ తక్కువగా ఉంటాయి, అవి కూడా కింది సైడ్ ఉంటాయి. ఎందుకంటే దే విల్ బి వాటర్ అనేవి లాస్ అవ్వకుండా గ్యాసెస్ని తక్కువ ఎక్స్చేంజ్ చేయడానికి. నెక్స్ట్, స్టొమాటా ఆన్ లోవర్ సర్ఫేస్ ఆర్ లీఫ్ ఓన్లీ.
మోర్ హ్యూమిడ్ ఈజ్ ఎయిర్ సర్ఫేస్, సో లెస్ ఎవాపరేషన్. అంటే ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ వాటర్ని కంట్రోల్ చేసుకుంటుంది. ప్రజెన్స్ ఇన్ మోస్ట్ డైకార్డ్స్. నెక్స్ట్, లీవ్స్ ఆర్ డ్రై అండ్ కోల్డ్ అన్నాడు. అంటే వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి ఓకేనా, దే ఆల్సో రెడ్యూస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది జీరోఫైట్ కండిషన్ ప్లాంట్స్. మరి ఇంకెలా ఉంటాయో చూద్దాం. కానీ సంకెన్ స్టొమాటా అన్నాడు. వాట్ ఈస్ సంకెన్ స్టొమాటా? ద ప్రజెన్స్ ఆఫ్ కంప్లీట్లీ క్లోజ్డ్. ఓకేనా, సంకెన్ స్టొమాటా మీన్స్ క్లోజ్డ్ స్టొమాటా. ఓకేనా. నెక్స్ట్, మెయింటైన్ ద హ్యూమిడ్ అండ్ అరౌండ్ ది స్టొమాటా. దాని చుట్టూ హ్యూమిడిటీని తేమను ఉంచుతుంది. నెక్స్ట్, స్టొమాటల్ హెయిర్స్ ఫోల్డెడ్ లీవ్స్. ఎందుకంటే టెంపరేచర్ని కంట్రోల్ చేయడం కోసం ద లీవ్స్ ఆర్ ఫోల్డ్ ఇన్సైడ్. నెక్స్ట్ ఏమన్నాడు? సక్యులెంట్ లీవ్స్ అండ్ స్టెమ్స్ అన్నాడు. సక్యులెంట్ లీవ్స్ అండ్ స్టెమ్ ఎందుకంటే ద స్టోర్ ద వాటర్ మెటీరియల్స్, స్టోర్ ద వాటర్ అండ్ ఫుడ్. ఎగ్జాంపుల్స్ ఏంటి ఇక్కడ? క్యాక్టస్ అన్నాం, ఒపెన్షియా, అలోవీరా, అలోవీరా. దిస్ ఆల్ ఆర్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్ ఇన్ లీవ్స్ కానీ స్టెమ్లో కానీ దే విల్ బి స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్. నెక్స్ట్, ఎక్స్టెన్సివ్ రూట్స్ ఆర్ వెల్ డెవలప్డ్. ఎందుకు? మ్యాక్సిమైజ్ ద వాటర్ అప్టేక్. ఎక్కువ వాటర్ని ఫుడ్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం ద రూట్ సిస్టమ్ విల్ బి వెల్ డెవలప్డ్. ఓకేనా. దే విల్ బి కంట్రోల్ ద మోర్ హ్యూమిడిటీ. నెక్స్ట్, సో ఎంత మనకు హైడ్రోఫైట్స్ జీరోఫైట్స్ నేర్చుకున్నాం. మరి వాట్ ఈస్ సక్సెషన్? దట్ ఈస్ ప్రైమరీ సక్సెషన్ అండ్ సెకండరీ సక్సెషన్ ఉంది ఇక్కడ. వాట్ ఈస్ సక్సెషన్? The environment will be changes into slowly for other environment. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తుంటే, మన చుట్టూ గమనిస్తుంటే రాళ్ళ మీద చెట్లు గ్రో అవుతుంటాయి, అవునా? రాళ్ళ మీద చెట్లు ఎలా గ్రో అవుతున్నాయి అవి? నాట్ ఓన్లీ వన్ టైం, ఓకేనా, సమ్ ఇయర్స్ ఆఫ్ చేంజెస్ జరుగుతూ అక్కడ సాయిల్ ఫామ్ అవుతుంది. మామూలుగా సాయిల్ చెట్లు గ్రో అవుతుంటాయి కదా, మరి రాళ్ళు ఎలా గ్రో అవుతున్నాయి అంటే స్లోగా అక్కడ చేంజెస్ అవుతూ వాటర్ స్టోర్ అవ్వడం, స్లోగా సాయిల్ ఫామ్ అవ్వడం, ఫస్ట్ స్మాల్ ఆర్గన్స్ ఫామ్ అవ్వడం, ఓకేనా, అలా సాయిల్ ఫామ్ అవుతూ స్లోగా చేంజెస్ అవుతూ ఇట్ టేక్స్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. సో అలాంటి ఎన్విరాన్మెంట్ మారిపోవడమే ప్రైమరీ సక్సెషన్ అంటాము. ఓకేనా. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, ఎడారి పెరుగుతుంది అంటారు, అవునా? భారతదేశంలో, ఇండియాలో ఎడారి పెరుగుతుంది అంటారు. అంటే దాని మీనింగ్ ఏంది అంటే అక్కడ శాండ్ మళ్ళీ గాలికి కదులుతూ ఓకేనా దాని యొక్క ఏరియాని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా, అంటే ఇది వన్ టైప్ ఆఫ్ చేంజెస్ సక్సెషన్. ఓకేనా. సో జీరోఫైట్ కండిషన్ ఏరియా పెరుగుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ టైప్ ఆఫ్ సక్సెషన్. అంటే ఒక ఏరియాలో ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా మాడిఫై అయిపోతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సక్సెషన్. సో దే హ్యావ్ డివైడ్ టు టూ టైప్స్, ప్రైమరీ సక్సెషన్ అండ్ సెకండరీ సక్సెషన్. వాట్ ఈస్ ప్రైమరీ సక్సెషన్? దిస్ బిగిన్స్ విత్ ది నో లైఫ్. ఓకేనా, నో లైఫ్ అండ్ నో సాయిల్. అక్కడ ఎలాంటి సాయిల్ ఉండదు, ఎలాంటి లైఫ్ సిస్టమ్ ఆర్గన్స్ ఉండవు. అలాంటి ప్లేస్లో గ్రో అయ్యేదని మనం ప్రైమరీ సక్సెషన్. ఇట్స్ కంప్లీట్లీ న్యూ ఏరియా. వాల్కనిక్ ఐలాండ్ అన్నాడు. వాట్ ఈస్ వాల్కనిక్ ఐలాండ్? మనం లావా అంటాం, అవునా? అగ్నిపర్వతాలు పేలినప్పుడు వచ్చే లావా ఉంటుంది కదా, ఆ లావా గట్టిపడి ఓకేనా అది మొత్తం కూల్ అయిన తర్వాత స్లోగా అక్కడ ఏమవుతాయి మనకు? ఫస్ట్ స్మాల్ ఆర్గన్స్ ఫామ్ అవుతాయి. అలా ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఫస్ట్ లైకేన్స్ అండ్ మాసెస్ కమ్ ఫస్ట్. లైకేన్స్ అండ్ మాసెస్ విల్ బి కమ్. మాసెస్ మీన్స్ బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్. ఓకేనా, ఇవి వచ్చిన తర్వాత స్లో అక్కడ సాయిల్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఏమవుతాయి? మనకు యాంజియోస్పర్మ్స్ అండ్ నెక్స్ట్ ఏమవుతాయి? యాంజియోస్పర్మ్స్ వస్తాయి. బయోమాస్ విల్ బి లో. బయోమాస్ అంటే సాయిల్లో ఉన్న మినరల్స్, ఫుడ్ మెటీరియల్స్ అని లోగా ఉంటాయి. ఓకేనా. బట్ సెకండరీ సక్సెషన్ ఫాలోస్ బై రిమూవల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఏరియాస్. ఓకేనా, ఏమన్నాడు? ఫాలోస్ రిమూవల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బయోట్. అంటే బయోమ్ని ఏం చేస్తాం మనం? మామూలుగా మన చెట్లు నరికేస్తూ ఉంటాం, కాలబెడుతూ ఉంటాం, అవునా? ఫారెస్ట్ తగలబడిపోతుంటుంది, అవునా? అలాంటి ప్లేస్లో మళ్ళీ విల్ బి గ్రో. అంటే ఆల్రెడీ మనకి ఏముంది? ఇక్కడ సాయిల్ అనేది ఉంది ఆల్రెడీ, అవునా కదా? సాయిల్ అనేది ఆల్రెడీ ఉంది. సో అందుకే అక్కడ మళ్ళీ ఏమవుతుంది మనకు? ప్లాంట్స్ అనేవి గ్రో అవుతున్నాయి. సాయిల్ ఈజ్ ఆల్రెడీ ప్రజెంట్. నెక్స్ట్, ఇట్స్ ఆల్రెడీ ఓల్డ్ ఏరియా ఫాలోయింగ్ ద బుష్ ఫైర్. అంటే మనం ఫారెస్ట్ని ఏం చేస్తున్నాం? తగలబెట్టడం కానీ, చెట్లు నరికేయడం వలన డీఫారెస్టేషన్ అంటాం కదా. దాంతోపాటు సమ్ టైమ్స్ బర్డ్స్ విల్ బి క్యారీ ద సీడ్స్ అండ్ రూట్స్. ఓకేనా, సమ్ టైమ్ బర్డ్స్ ఏం చేస్తాం? మనకు సీడ్స్ తింటాయి కదా, సీడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాయి కదా.
సో అలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి దే విల్ బి ట్రాన్స్పోర్ట్. బయోమాస్ విల్ బి హయ్యర్. ఆయిల్ సాయిల్ ఉంది కాబట్టి వాటర్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి బయోమాస్ విల్ బి హయ్యర్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ సక్సెషన్ అండ్ సెకండరీ సక్సెషన్. మరి ఎలా అవుతున్నాయి ఫస్ట్, మరి ఎలా గ్రో అవుతున్నాయి? ఫస్ట్ మనకి ఏమొస్తాం ఇక్కడ లైకెన్స్, మాసెస్, ఫెర్న్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తాయి మనకి లైకెన్స్, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, నెక్స్ట్ పైనస్ అనుకుందాం, నెక్స్ట్ లాస్ట్ యాంజియోస్పర్మ్స్ వస్తాయి. స్లోగా ఫస్ట్ లైకెన్స్, మాసెస్, ఫెర్న్ ఈ మూడు గ్రో అయిన తర్వాత మనకి ఏమొస్తుంది, మనకు సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. సో సాయిల్ ఫామ్ అయినప్పుడు ఏమొస్తుంది మనకు జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ గ్రో అవుతాయి. సో ఇలా ఒక స్లోగా చేంజ్ మనం ఏమంటాం, దీన్ని సిరేల్ కమ్యూనిటీ అంటాము. సిరేల్ సిరేల్ కమ్యూనిటీ అంటే ఒక చేంజెస్ అవుతుండడం. ఓకేనా? సో ఈ లాస్ట్ పాయింట్ ఏమంటాం క్లైమాక్స్ కమ్యూనిటీ అంటాం. అంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేవాటి మనం ఏమంటాము సిరియల్ కమ్యూనిటీ, సీరియల్ కమ్యూనిటీస్. సో ఏది లాస్ట్కి వచ్చి మొత్తం కంప్లీట్ ఆక్యుపై చేస్తుందో దాన్ని మనం ఏమంటాము క్లైమాక్స్ కమ్యూనిటీ అంటాము. సో ఇది మెయిన్ డిఫరెన్స్ సిరియల్ కమ్యూనిటీకి క్లైమాక్స్ కమ్యూనిటీకి. ఇదేమో ఫస్ట్ కమ్యూనిటీ, ఇది లాస్ట్ కమ్యూనిటీ. ఓకేనా? ఎండ్లో వచ్చాను మనం ఏమంటాము క్లైమాక్స్ కమ్యూనిటీ. సరే చూడండి, ఇక్కడ మీకు డయాగ్రామ్ ఇచ్చాను, దట్ ఈస్ సక్సెషన్ ఆఫ్ ది ప్లాంట్ ఎకోసిస్టమ్. చూడండి, బేర్ రాక్స్ అండ్ లైకెన్స్ అని ఉంది ఇక్కడ. బేర్ రాక్స్ అంటే కంప్లీట్ అక్కడ మొత్తం ఏమన్నా మనకు ఓన్లీ రాక్ సిస్టమ్ ఉంది, కంప్లీట్ హ్యావ్ ది బేర్ రాక్స్. ఫస్ట్ లైకెన్స్ విల్ బి గ్రో. ద లైకెన్స్ ఏం ఇక్కడ సాయిల్ని ఫామ్ చేస్తున్నాయి, అంటే రాక్స్ని ఏం చేస్తున్నాయి డిజాల్వ్ చేస్తున్నాయి. ఓకేనా? డిజాల్వ్ రాక్స్, డిజాల్వ్ ద రాక్స్. సో రాక్స్ డిజాల్వ్ స్లోగా సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు స్మాల్ యాన్యువల్ ప్లాంట్స్ విత్ లైకెన్స్ అన్నాడు. స్మాల్ యాన్యువల్ ప్లాంట్స్ అండ్ లైకెన్స్. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ పయనీర్ స్టేజెస్. ఓకేనా? పయనీర్ స్టేజెస్ ఆ సిరేల్ స్టేజెస్. నెక్స్ట్ పెరీనియల్ ప్లాంట్స్ విత్ హెర్బ్స్ అండ్ గ్రాసెస్ అన్నాడు. నెక్స్ట్ అంటే ఫస్ట్ మనకి రాక్స్ మీద లైకెన్స్ గ్రో అయినాయి. లైకెన్స్ తర్వాత స్మాల్ యాన్యువల్ ప్లాంట్స్ లైక్ బ్రయోఫైట్స్ కానీ టెరిడోఫైట్స్ కానీ విత్ లైకెన్స్ గ్రో అయినాయి. సో మనకి ఈ టూ పర్మనెంట్ మనము పయనీర్ స్టేజెస్ అన్నాము. నెక్స్ట్ ఏమంటాం పెరీనియల్ అంటే మోర్ దాన్ 1 year గ్రో అవ్వడం ఏమంటాం పెరీనియల్ అంటే కన్నా. యాన్యువల్ అంటే ఓన్లీ 1 year లైఫ్ టైం ఉంటుంది. పెరీనియల్ మీన్స్ మోర్ దాన్ 2 years. సో ఆ పెరీనియల్స్ హెర్బ్స్ అండ్ గ్రాసెస్ విల్ బి గ్రో. నెక్స్ట్ ఏమొస్తుంది కదా గ్రాస్, shrubs, herbs, నెక్స్ట్ సమ్ షేడీస్. ఓకేనా? బుషెస్ అంటాం కదా మనం. సో అలాంటివి. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియట్ స్టేజెస్. ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ స్టేజెస్ అంటే రాక్స్ చూడు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ మొత్తం రాక్స్ ఉన్నాయి. ఫస్ట్ స్లోగా సాయిల్ ఫామ్ అవుతుంది. అవునా? స్లోగా సాయిల్ ఫామ్ అవుతుంది. అంటే స్లోగా దే విల్ బి డెవలప్డ్ బై ద 1 by 1 స్టేజెస్. ఓకేనా? అట్ లాస్ట్ complete forest system will be formed. So it is called as climax community. So it is called as climax community. So how much it taken? Nearly 100 years of time. అంటే 50 years పట్టచ్చు, 100 years పట్టచ్చు, డిపెండ్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. ఓకేనా? అంటే అంత స్లోగా జరుగుతుంది, వెరీ స్లో ప్రాసెస్. సో అంటే రాక్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ కన్వర్టెడ్ టు ఫారెస్ట్ ఎకోసిస్టమ్గా మారుతుంది. దీన్ని మనం ఏమన్నాము కమ్యూనిటీ చేంజెస్ ఆర్ ఎకలాజికల్ సక్సెషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్రెండ్ ఆఫ్ సక్సెషన్ తీసుకుని మనం ఇక్కడ వాటర్ ఇచ్చాడు. చూడండి వాటర్లో మనకి ఇక్కడ వచ్చే ఫస్ట్ ఫైటో ప్లాంక్టాన్స్, ఫ్లోటింగ్ ప్లాంట్స్. ఓకేనా? అంటే ఫస్ట్ మనకి వాటర్ మీద ఫైటో ప్లాంక్టాన్స్ గ్రో అవుతుంటాయి, దాంతోపాటు ఫ్రీలీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ గ్రో అవుతుంటాయి. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకు ఆక్సిజన్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. అవునా కదన్నా? ఆక్సిజన్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. ఈ మనకి ఏమవుతాయి కింద ఉన్న ప్లాంట్స్ అన్ని డై అయిపోతుంటాయి. అవునా? అంటే పైన కంప్లీట్ వాటర్ మీద ప్లాంట్స్ గ్రో అయిపోయిన తర్వాత సన్లైట్ రాదు. ఓకేనా? కింద ఆక్సిజన్ అవైలబిలిటీ ఉండదు. సో ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది కింద ప్లాంట్స్ అని డై అయిపోతుంటే స్లోగా సాయిల్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు
pond ecosystem is converted to forest ecosystem. ఓకేనా, మీకు కనిపిస్తుంది ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఏమి ఇక్కడ ఫైటో ప్లాంక్టాన్స్ గ్రో అవుతుంటాయి. సెకండ్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ వస్తుంటాయి. తర్వాత రౌండ్ సబ్మర్జ్డ్ స్టేజెస్, రూటెడ్ సబ్మర్జ్డ్ స్టేజెస్. నెక్స్ట్ రూటెడ్ ఫ్రీ ఫ్లోటింగ్ స్టేజెస్, అంటే మనకి ఇది థర్డ్ స్టెప్, నెక్స్ట్ ఇది ఫోర్త్ స్టెప్ అండ్ ఫిఫ్త్ స్టెప్. అంటే 1 by 1 ఫస్ట్ మనకి ఏమింది ఫైటో ప్లాంక్టాన్, తర్వాత ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్, నెక్స్ట్ ఇక్కడ రూటెడ్ సబ్మర్జ్డ్ స్టేజెస్, ఫ్లోటింగ్ సబ్మర్జ్ అంటే మార్చ్ మిడ్యూ స్టే అంటే మీడియం స్టే అన్నట్టు. ఓకేనా, కొంచెం వాటర్లో ఉంటాయి, కొంచెం పైన ఉంటాయి. అంటే ఇప్పుడు దీనికి ఆటోమేటిక్గా వాటర్ అనేది తగ్గిపోతుంది, అవునా కదా. సో స్లోగా లాస్ట్ మనకి ఏమవుతుంది సాయిల్ వచ్చిన తర్వాత లాస్ట్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ విల్ బి ఫార్మ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ చేంజింగ్ ఇన్ వాటర్ కమ్యూనిటీ. సో trend of succession, plant succession in the pond ecosystem is converted to forest ecosystem. Next, what is services? ఓకేనా, నెక్స్ట్ వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ సర్వీసెస్. అంటే ఎకాలజీ పరంగా ఎన్విరాన్మెంట్ మనకు ఎలా ఉపయోగపడుతుంది, మనం దానికి ఎలా డిపెండ్ అవుతున్నాము. ఓకేనా, మనకి ఎన్ని ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి. మనం ఏమన్నాము, ప్రొవిజనింగ్ సర్వీసెస్, రెగ్యులేటింగ్ సర్వీసెస్, కల్చరల్ సర్వీసెస్, అదేవిధంగా సపోర్టింగ్ సర్వీసెస్ అని 4 టైప్స్ ఉన్నాయి. అంటే ఎన్విరాన్మెంట్ మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము, అది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అనేది ఈ ఎకలాజికల్ సర్వీసెస్. ప్రొవిజనింగ్ సర్వీస్ తీసుకుంటే మనకు ది హ్యావ్ ది ఎనర్జీ, సీ ఫుడ్, అవునా, బయోమెడికల్ యూజెస్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ నేషనల్ డిఫెన్స్. ఓకేనా, ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనా, సీ ఫుడ్ ఇస్తుంది, అదేపాటు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవునా కదా, అంటే మెడికల్గా యూజ్ అవుతుంటాయి. దిస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రొవిజనింగ్ సర్వీసెస్. నెక్స్ట్ రెగ్యులర్ వచ్చేసరికి మనకు ది హ్యావ్ ది ఫ్లడ్ ప్రివెన్షన్, climate regulation, erosion control, and control the pest and pathogens. What is flood prevention? మనం వరదలు అంటాం కదా, వరదలు ఆటోమేటిక్గా సాయిల్ కొట్టుకపోతుంటుంది, అవునా. సో దాన్ని ఎక్కువ ప్లాంట్స్ ఉన్న ప్లేస్లో సాయిల్ కొట్టుకపోదు. అంటే ఎప్పుడైతే డీఫారెస్టేషన్ చేస్తామో, అడవిని మొత్తం కొట్టేస్తామో, మనకి ఏంటంటే చెట్లు ఉండవు. సో ఫ్లడ్స్ వాటర్ మొత్తం సాయిల్ అంతా కొట్టుకపోతుంది. సో చెట్లు ఏం చేస్తాయి, మనకు సాయిల్ని కొట్టుకపోకుండా కాపాడుతాయి. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్లడ్ ప్రివెన్షన్. క్లైమేట్ రెగ్యులేషన్ అంటే వర్షాకాలం కానీ చలికాలం, సో ఇలా క్లైమేట్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఏమన్నా మనం రెగ్యులేట్ సర్వీసెస్. కల్చరల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ పరంగా కానీ, రిక్రియేషనల్ పరంగా కానీ, హెరిటేజ్, స్పిరిచువల్ పర్పస్లో ఇట్స్ కాల్డ్ యాజ్ కల్చరల్ సర్వీసెస్. వాట్ ఈస్ సపోర్టింగ్ సర్వీసెస్? They maintain the biological maintenance, nutrition recycling and primary productivity. న్యూట్రిషన్ రీసైక్లింగ్ అంటే ఇక్కడ మినరల్స్ అనేటివి సాయిల్ నుంచి మళ్ళీ అట్మాస్ఫియర్, మళ్ళీ ప్లాంట్స్లోకి, మళ్ళీ సాయిల్లోకి, మళ్ళీ ఇలా ఒక సైక్లిక్ మేనర్లో దే విల్ బి మూవ్. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ న్యూట్రియంట్ సైక్లింగ్. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ది కమ్యూనిటీ అండ్ పాపులేషన్ అన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ కమ్యూనిటీ అండ్ పాపులేషన్. సో వాట్ ఈస్ కమ్యూనిటీ, వాట్ ఈస్ పాపులేషన్? సో పాపులేషన్ అంటే ఏంది, కమ్యూనిటీ, రెండు సేమ్ మీనింగ్ కదా అనుకోవచ్చు మనం. రెండు సేమ్ మీనింగ్ కదా అనుకోవచ్చు, కానీ రెండు సేమ్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 టైప్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకుందాం, లేకుంటే 1 టైప్ ఆఫ్ డీర్స్ తీసుకుందాం. ఓకేనా, 1 టైప్ ఆఫ్ డీర్స్ తీసుకుందాం. ఇట్ ఈస్ ఎ గ్రూపింగ్ ఆఫ్ ఇండివిజువల్ ఆఫ్ సింగిల్ స్పీసీస్ ఇన్ ఏరియా. ఓకేనా, డీర్స్ కానీ తీసుకుంటే అది ఒక సింగిల్ స్పీసీస్ కన్నా. సో ఆ సింగిల్ స్పీసీస్ మనం ఏమంటాము, పాపులేషన్. ఇక్కడ గ్రూపింగ్ ఆఫ్ డిఫరెంట్ ఇండివిజువల్స్ ఆఫ్ స్పీసీస్ కాల్డ్ యాజ్ కమ్యూనిటీ. అంటే ఒకటే స్పీసీస్ ఉంటే అది పాపులేషన్. డిఫరెంట్, ఓకేనా, డీర్స్, టైగర్స్, అదర్ ఎనిమల్స్ అన్నీ ఉంటే ఇట్స్ కాల్డ్ యాజ్ కమ్యూనిటీ. నెక్స్ట్ ఇంటర్బ్రీడింగ్ ఈజ్ అబ్సెంట్ అమాంగెస్ట్ ది డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ కమ్యూనిటీ. ఓకేనా, ఇక్కడ డిఫరెంట్ మెంబర్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఏం బ్రీడింగ్ అనేది ఉండదు. ఇండివిజువల్స్ ఇంటర్బ్రీడ్ ఈజ్ ఫ్రీలీ, అంటే ఇక్కడ ఓన్లీ ఆ డీర్స్ మాత్రం బ్రీడింగ్ చేసుకొని వాటి యొక్క పాపులేషన్ పెంచుకుంటాయి. ఓకేనా, ఇక్కడ మనం ఏమవుతుంది, ఇక్కడ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉండడం వల్ల ఓకేనా పాపులేషన్ అనేది స్లోగా గ్రో అవుతుంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ మార్ఫలాజికల్లీ అండ్ బిహేవియరల్లీ డిస్సిమిలర్. ఇందాక చెప్పుకున్నాం మనం, డీర్ అన్నాను, టైగర్ అన్నాను, ఓకేనా. నెక్స్ట్ ఏమంటే మనకు అదే డిఫరెంట్
దున్నలు అంటాం, ఓకేనా, యాక్స్. ఒక డిఫరెంట్ ఉన్నప్పుడు ఏమైతే ఇక్కడ వాటి మధ్య బిహేవియర్ కూడా డిఫరెంట్ ఉంటుంది, క్రొకడైల్స్, అవునా. సో వాటి మధ్య డిఫరెన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్, మార్ఫలాజికల్లీ అండ్ బిహేవియరల్లీ సిమిలర్ స్పీసీస్ ఆర్ ఫౌండ్ ఇన్ పాపులేషన్. ఎందుకు ఓన్లీ వన్ పాపులేషన్ కాబట్టి ఓకేనా, ఎక్స్టర్నల్గా అండ్ ఇంటర్నల్గా సేమ్ ఉంటాయి అండ్ బిహేవియర్ కూడా సేమ్ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ లార్జ్ యూనిట్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ స్మాల్ యూనిట్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఎందుకు ఇక్కడ ఓన్లీ వన్నే ఉన్నాయి, ఇక్కడ మోర్ దాన్ టూ ఉన్నాయి, ఓకేనా, ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ పెద్ద ఆర్గనైజేషన్ అని చెప్పాడు. నెక్స్ట్, బయోటిక్ కమ్యూనిటీ దెర్ ఇస్ ఆఫెన్ రిలేషన్షిప్ ఆఫ్ ఈటింగ్ విత్ అండ్ ఇయర్ డిఫరెంట్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమన్నాడు, బయోటిక్ కమ్యూనిటీ డిఫరెంట్. ఇక్కడ డీర్స్ ఏమో ఓన్లీ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి, ఇక్కడ వస్తే డీర్స్ మీద టైగర్ వాటి మీద ఇంకో డిపెండ్ అవుతాయి, అవునా. ఇలా ఒకటి డిపెండ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కమ్యూనిటీ అండ్ పాపులేషన్. వాట్ ఈస్ మెజర్స్ ఆఫ్ పాలినేటర్స్? వాట్ ఈస్ పాలినేటర్స్? అసలు ఈ పాలినేటర్స్ అంటే ఎందుకు వచ్చింది ఎకాలజీలో? ఈ పాలినేటర్స్ ఎందుకు వచ్చింది అసలు? పాలినేటర్స్ ఇస్ నథింగ్ బట్ టు పెర్ఫార్మ్ ద పాలినేషన్. అంటే ప్లాంట్స్ ఫ్లవరింగ్ అవ్వాలి, అవునా, ప్లాంట్స్ గ్రో అవ్వాలి, మరి వాటికి ఏమవసరం? పాలినేటర్స్. లైక్ ఎగ్జాంపుల్స్, బీస్, హానీ బీస్. హానీ బీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాలినేటర్స్. కింద చెప్పుకున్న సెక్సువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే చాప్టర్లో మనము పాలినేషన్ సంబంధించి నేర్చుకుంటాం. అంటే insects or some bees or some other flies will be collect the pollen grains and transfer to different flowers. అంటే ప్లాంట్ దే విల్ బి గ్రో ఇన్ డిఫరెంట్ కమ్యూనిటీస్. సో చూడండి, మరి వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? ఇప్పుడు ఉన్న డీఫారెస్టేషన్ వలన, డీఫారెస్టేషన్ వలన వీటి యొక్క నంబర్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఓకేనా, డీఫారెస్టేషన్ వల్ల పాలినేటర్స్ యొక్క నంబర్ తగ్గిపోతుంది. మరి పాలినేటర్స్ లేకపోతే ఫ్లవర్స్ ఎలా జర్మినేట్ అవుతాయి, పోలెన్ గ్రెయిన్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి? సో అందుకే ఏమన్నాడు, మెజర్స్ ద ప్రొటెక్ట్ ఆఫ్ పాలినేటర్స్. సో క్రియేటింగ్ ఓన్ పాలినేటర్ ఫ్రెండ్లీ గార్డెన్ యూజింగ్ ద వైడ్ ఏరిటీ ఆఫ్ ఏరియాస్. అంటే ఒక ఫారెస్ట్ ఎకోసిస్టమ్ మనమే ఎన్విరాన్మెంట్ పరంగా గ్రో న్యాచురల్గా చేయడం అన్నట్టు, ఓకేనా, ఆర్టిఫిషియల్గా చేయడము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రియేటింగ్ ఓన్ పాలినేటర్ ఆర్ ఫ్రెండ్లీ గార్డెన్స్. ఎప్పుడైనా జూ పార్క్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, బటర్ఫ్లై పార్క్స్ అంటాం, బీ పార్క్ అని ఉంటాయి. ఎందుకంటే అక్కడ అవి మాత్రమే గ్రో అవుతుంటాయి, బటర్ఫ్లైస్, బీస్ మాత్రమే ఉంటాయి. సో అలాంటి వాటిని మనము ఏం చేస్తాం? ఆర్టిఫిషియల్గా గ్రో చేయడము. నెక్స్ట్, రెడ్యూసింగ్ ద లెవెల్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ యూజ్ ద అరౌండ్ యువర్ హోమ్. అంటే క్రిమి సంహారక మందులు ఏం చేయాలి? తక్కువగా వాడాలి. ఇంకా మోర్ ప్లాంటింగ్ ఆఫ్ నేటివ్ ఫ్లవర్స్, ఓకేనా, అంటే ప్లాంటేషన్ చేయడం అన్నట్టు. అదేవిధంగా ఎంకరేజ్ ద లోకల్ క్లబ్స్, స్కూల్ గ్రూప్స్, బిల్డింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ హ్యాబిటాట్ అండ్ బటర్ఫ్లై గార్డెన్స్ ఆర్ బీ బోర్డ్స్ ఆర్ బీ బాక్సెస్. ఓకేనా, ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం మనము? ఒక క్లబ్ లాగా ఫామ్ చేస్తున్నాము. అది బీ గార్డెన్స్ అవ్వచ్చు, బటర్ఫ్లై గార్డెన్స్ అవ్వచ్చు, బీ బాక్సెస్ని అక్కడ పెట్టడం వలన అక్కడ హానీ బీస్ అనేవి గ్రో అవుతున్నాయి. ఆటోమేటిక్గా వాటి యొక్క పాపులేషన్ అనేది పెరుగుతుంది. సో దాంతోపాటు సేమ్ ఇక్కడ పాలినేషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది. సో ఇది మెజర్స్ ఆఫ్ పాలినేటర్స్. సో in the supporting agriculture, with the pollinators are friendly practice such as farms to avoid minimize the pesticide. Then మనము minimize the pesticide. దాంతోపాటు ఎంకరేజ్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్. అంటే మనం ఏమంటాం? సేవ చేస్తామంటాం కదా, అవునా. సో ఆటోమేటిక్గా విల్ బి ఇంక్రీజ్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ టు కంట్రోల్ ద దిస్ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, అవునా. వీటి టెక్నికల్గా డెవలపింగ్ చేయాలి. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సపోర్టింగ్ పాలినేటర్స్. సో మరి ఎకలాజికల్ ఫంక్షన్ అంటే ఏంది అసలు? వాట్ ఈస్ ఎకలాజికల్ ఫంక్షన్? ఎకలాజికల్ ఫంక్షన్ ఈజ్ అవర్ డైలీ లైఫ్లో వాట్ ఈజ్ హౌ టు యూస్ఫుల్. ఓకేనా, మనం పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనం ఆక్సిజన్ తీసుకుంటాం, అవునా, ఆక్సిజన్ని తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంటాం, అవునా. ఒక ఎకలాజికల్ ఫంక్షనే కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అది ప్లాంట్స్ నుంచి వస్తుంది, అవునా. ప్లాంట్స్ మనకు ఫుడ్గా ఉపయోగపడుతుంటాయి, అవునా. సో డైలీ లైఫ్లో దే విల్ బి యూస్ఫుల్. అండ్ టు ప్రొటెక్ట్ ద ఎకలాజికల్ ఫంక్షన్ టు కాంప్లిమెంటరీ కంపేర్ టు ట్రేడ్స్. అంటే ఇలా చేయాలి మనము? డీఫారెస్టేషన్ని రిమూవ్ చేయాలి, ఫారెస్ట్ని అదేవిధంగా ప్లాంటేషన్ చేయాలి, ఓకేనా. సో హౌ టు సస్టైన్ అంటే ఎలా దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం మనం? ఇప్పుడు ప్లాంటేషన్ చేయడం ద్వారా, ఓకేనా, డీఫారెస్టేషన్ని కంట్రోల్ చేయడం ద్వారా, ఓకేనా. నెక్స్ట్ ఏమన్నా, product produced with the methods that
conserve resources, minimizing waste and reduce the eliminate environmental damage. ఎన్విరాన్మెంట్ కు డ్యామేజ్ అవని పనులు చేయాలి అని చెప్తున్నాడు ఓకేనా. అండ్ యూజింగ్ ద ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ ఏమంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం కదా. సో పెస్టిసైడ్స్ వల్ల మనకి ఏమవుతుందన్నా పాలినేటర్స్కు డ్యామేజ్ అవుతున్నాయి ఓకేనా, ఇన్సెక్ట్స్కు డ్యామేజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి క్రాప్ తగ్గిపోతుంది. సో యూజింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజేషన్. సో దిస్ ఇస్ ద సస్టైనబుల్ ఎకలాజికల్ ఫంక్షన్స్. చూడండి, reduce the consumption of waste production and form the renewable energy alternatives. దేనికి సపోర్ట్ చేయాలి మనము, రీఫార్మేషన్ అయ్యే ఎనర్జీని చేయాలి ఓకేనా. యూజ్ పబ్లిక్ ట్రాన్సిట్ సైకిల్ ఆర్ వాక్ సిస్టమ్, కన్జర్వ్ ద న్యాచురల్ రిసోర్సెస్, బయో పార్క్స్ కానీ ఓకేనా, బొటానికల్ గార్డెన్స్ కానీ ఎక్కువగా పెంచాలి. నెక్స్ట్, పార్టిసిపేట్ డెవలపింగ్ ద కమ్యూనిటీ గార్డెన్స్ అండ్ ట్రీ ప్లాంటేషన్ ద ప్రోగ్రామ్. about avoid usage of pesticides, follow the methods of natural pest control. అప్రాక్సిమేట్గా ప్లాంటేషన్ జరగడం వల్ల మళ్ళీ ఎకో సిస్టమ్ గ్రో అవుతుంది ఓకేనా. సో అప్పుడు పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందన్న పొల్యూషన్ తగ్గిపోతుంది. సో నా లుక్ ఏ మోడల్ క్వశ్చన్స్, మనం ప్రిపేర్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేనా. సో లుక్ ఏ మోడల్ క్వశ్చన్స్. నా చూడండి, ఏమన్నాడు, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అన్నాడు. అంటే ఇట్లా రూట్ హైడ్రోఫైట్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్, లార్జ్ సింపుల్ లీవ్స్ అండ్ ఎపిస్టమాటస్ కండిషన్ అన్నాడు. అంటే దానికి దీన్ని కంపేర్ చేసుకోవాలి ఓకేనా. నాకు మామూలుగా ఇలా ఇస్తారు ఎగ్జామ్లో. అంటే దీనికి దీనికి మధ్య రిలేషన్ అనేది తెలుసుకోవాలి. రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ అన్నాం ఓకేనా. దిస్ ఎగ్జాంపుల్ వస్తే విక్టోరియా రీజియా వస్తుంది, నింఫియా వస్తుంది, లార్జెస్ట్ సింపుల్ లీవ్స్ ఉంటాయి. కరెక్టే కదా, కూడా కరెక్టే. సో అలా ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్, సక్యులెంట్ స్టెమ్ ఇన్ ఆఫ్సెట్ అన్నాడు. సక్యులెంట్ స్టెమ్ ఎక్కడ వస్తే మనకు దే హ్యావ్ ది జీరోఫైడ్ కండిషన్, దే హ్యావ్ ది జీరోఫైడ్ కండిషన్. ఆఫ్సెట్ ఏమో హైడ్రోఫైడ్ కండిషన్. సో సెకండ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది ఓకేనా. నెక్స్ట్, లాంగ్ పిటియోల్ హైపోస్టమాటస్ కండిషన్ ఇన్ ద సక్యులెంట్ లీవ్స్ అన్నాడు. ఇది కూడా రాంగ్ అవుతుంది. ఎందుకు, దే హ్యావ్ ది జీరోఫైడ్ కండిషన్ కాబట్టి ఓకేనా. సో ఆటోమేటిక్గా 2 and 3 రాంగ్ అయిపోతే మనకి ఏమవుతుంది, నెక్స్ట్ 1 కరెక్ట్ అవుతుంది ఓకేనా. సో అలా ఆన్సర్ చూసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, మ్యాచింగ్ ఇచ్చాడు. నీరియం, ట్రిబులస్, బ్రయోఫిలం, ఆస్ప్రాగస్ ఇచ్చాడు ఓకేనా. ఆస్ప్రాగస్ అంటే దే హ్యావ్ ది రూట్ సిస్టమ్ వెరీ డెవలప్డ్. సో ఆస్ప్రాగస్ హ్యావ్ ది రూట్ సక్యులెంట్ ఓకేనా. బ్రయోఫిలం ఇస్ ద లీవ్ సక్యులెంట్ ఓకేనా. మనం రణఫాల ఆకంటాం ఓకేనా, బ్రయోఫిలం. మరి లీవ్స్ మీద బర్డ్స్ ఫామ్ అవుతుంటాయి. సో అది లీవ్ సక్యులెంట్. సో అలా ఏదైతే 2 మనకు కరెక్ట్గా ఉన్నాయో ఓకేనా, వాటిని చూసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ చేసుకోవాలి ఓకేనా. సో నెక్స్ట్, నీరియం ఏమన్నాడు, నీరియం ఇస్ ద ట్రూ జీరోఫైట్స్. ట్రిబులస్ ఇస్ ద డ్రాట్ ఎస్కేపర్స్ ఓకేనా. ఇక్కడ మొత్తం ఇచ్చిన వల్ల ఏ కండిషన్ ప్లాంట్ ఇవి, జీరోఫైడ్ కండిషన్ ప్లాంట్స్ ఓకేనా. సో అప్పుడు ఆప్షన్ 1 ఒకటి రాంగ్ అయిపోతుంది అవునా. ఇచ్చిన మొత్తం జీరోఫైడ్ కండిషనే కదా. సో ఆప్షన్ 1 రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ 1 లేనిది అప్పుడు మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 ఉంది, సో ఇది కాదు. ఇక్కడ ఆప్షన్ 1 ఉంది, ఇక్కడ ఇది ఉంది. సో ఏబిసి రాంగ్ అవుతుంది. అప్పుడు ఇది ఒకటి కరెక్ట్ అవుతుంది. అంటే ఇలా కంపేర్ చేసుకోవాలి, డిఫరెన్సెస్ అనేది కంపల్సరీ అంత ఫాస్ట్గా మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు ఈజీ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ సమ్ సైంటిస్ట్ నేమ్ ప్రొఫెసర్ డబ్ల్యూఎస్ పెరాసెల్, రాబర్ట్ కోస్టాంజా, యుగేన్ వార్మింగ్ అండ్ రామ్దేవ్ మిశ్రా. రామ్దేవ్ మిశ్రా ఇస్ ద ఇండియన్ ప్లాంట్ ఎకోసిస్టమ్. అంటే రామ్దేవ్ మిశ్రా ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ. రాబర్ట్ కోస్టాంజా ఫస్ట్ ఏం చేశాడంటే దే గివ్ ద ప్రైస్ ట్యాగ్. అంటే మనకు ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఓకేనా, సమ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ప్రైసెస్ విల్ బి ఫ్రమ్ ది ఎకో సిస్టమ్ అని చెప్పిన రాబర్ట్ కోస్టాంజా. రాబర్ట్ కాన్స్టాంజా గివ్ ద ప్రైస్ ట్యాగ్ టు న్యాచురల్ లైఫ్ సపోర్ట్ ఓకేనా. అంటే మనకి ఇంత పెద్ద ఆదాయం వస్తుంది చెప్పింది ఎవరు, రాబర్ట్ కోస్టాంజా. సో ఇలా డిఫరెన్స్ కంపేర్ చేసుకొని చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది ఓకేనా. నా వాట్ ఈస్ రీక్యాప్. రీక్యాప్ ఇస్ నథింగ్ బట్ మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాము.
దానికి ఇంపార్టెన్స్ ఏంది, ప్లాంట్ కమ్యూనిటీస్, హైడ్రోఫైట్స్ నేర్చుకున్నాం అవునా, జీరోఫైట్స్ నేర్చుకున్నాము, విధంగా మీసోఫైట్స్ నేర్చుకున్నాం. హైడ్రోఫైట్స్, జీరోఫైట్స్ అండ్ మీసోఫైట్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంది, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఓకేనా, ఇదంతా మనం నేర్చుకున్నాం. దాంతోపాటు అడాప్టేషన్స్, ఓకేనా, ఎలా అడాప్టేషన్స్ అవుతున్నాయి ఒక ఎన్విరాన్మెంట్కు ఇంకో ఎన్విరాన్మెంట్కు, ఎలా దే విల్ బి చేంజెస్, ఓకేనా, బయోస్పియర్కు బయోమ్కు తేడా ఏంది, పాపులేషన్ కమ్యూనిటీ అంటే ఏంది, ఓకేనా, హైడ్రోఫైట్స్ అంటే ఏంటి, జీరోఫైట్స్ అంటే ఏంటి, కొన్ని ఒకటి ఎలా డిపెండ్ అవుతున్నాయి, ప్లాంట్ సక్సెషన్ చేంజెస్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. సో మనం ఎంత ఒక బ్రీఫ్ ఐడియాగా నేర్చుకున్నాం. దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ విల్ బి గివెన్ హయ్యర్ క్లాసెస్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ ఎకాలజీ. సో వాట్ ఈస్ డ్రీమ్ కాలేజ్? The rise introduced college branch predictor. The rise introduced college branch predictor and give the self study. అంటే మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవాలనుకుంటే మీకోసం రివిజన్ మెటీరియల్ ఉంది, ప్రాక్టీస్ నోట్స్ ఉంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంది, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. విధంగా మాక్ టెస్ట్, ప్రీవియస్ పేపర్స్ టెస్ట్ విల్ బి ఆల్సో ప్రొవైడెడ్ బై రైజ్. లాంగ్ టర్మ్ కోర్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఫౌండేషన్ కోర్స్ విల్ బి provided in this foundation course. Thank you. In the next video, we'll discuss one more important chapter. Thank you.